హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నిన్న సండే కదా, అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? సో ఈ వ్లాగ్లో వచ్చేసి నిన్న సండే మేము ఎలా ఎంజాయ్ చేసామన్నదనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో నిన్న మార్నింగ్ యాజ్ యూజువల్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ టిఫిన్ తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళామన్నమాట. మేము, మా బావగారు వాళ్ళు అండ్ ఇంకొక రిలేటివ్స్. లంచ్కి అయితే మేము హార్ట్ కప్ కాఫీకి వెళ్ళాం జూబ్లీ హిల్స్లో, రోడ్ నెంబర్ 45. ఆంబియన్స్ అయితే సూపర్ ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ లంచ్ మేము, మా బావగారు వాళ్ళు కలిసి నెక్సస్ మాల్కి వెళ్ళామన్నమాట. నెక్సస్ మాల్కి ఎందుకు అని అంటే అక్కడ మూవీ చూసేసి కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కూడా మూవీకి వెళ్ళామన్నమాట. చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు కానీ ఎండింగ్ మాత్రం సూపర్ ఉంది అసలు. సో ఆఫ్టర్ మూవీ గేమ్ జోన్కి వచ్చేసామన్నమాట. పిల్లలు అయితే ఏడుస్తున్నారు గేమ్ జోన్కి వెళ్ళాల్సిందే అని చెప్పి. అందుకే చాలా అల్లరి చేశారు. అందుకే గేమ్ జోన్కి తీసుకెళ్ళి అలా ఆడించేసిన తర్వాత వీ వెంట్ ఫర్ డిన్నర్. పెద్దోడు చిన్నోడు ఏంటంటే వాళ్ళకి అది ఆడడం సరిగ్గా రాదు కాబట్టి ఏదో ఒక బటన్ నొక్కేసి దాంట్లో కొంచెంసేపు కూర్చొని ఆడుకుంటే ఓకే, దే ఆర్ డన్ అనమాట. దే ఆర్ హ్యాపీ. పాప ఏంటంటే మా బావగారు వాళ్ళ పాప అనమాట. తను ఏడుస్తుంది కార్డ్ తీసుకోమని చెప్పి. కార్డ్ పెడితేనే వస్తుంది ఆబ్వియస్లీ. అది ఈ పెద్దోడికి చిన్నోడికి తెలియదు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ వాళ్ళు చూశారు, వెళ్ళి ఆడుకొని వచ్చేసారు. ఈ లోపల మా చిన్నోడు చూసారా, ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటుందో అక్కడ అస్సలు దిగడనమాట మన చేతిలో నుంచి. అండ్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హోమ్ సెంటర్కి వచ్చేసాము. ఈ హోమ్ సెంటర్లో అయితే చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. షో పీసెస్, ఫ్లవర్ వాజెస్, న్యాచురల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. దాంతోపాటు క్రాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం నెక్సస్ మాల్ విజిట్ చేశాను. ఎప్పుడు ఏం కావాలన్నా కూడా లూలు మాల్కి వెళ్తాం, లేకపోతే అశోక్ వన్ మాల్ ఉంది కదా, అక్కడికన్నా వెళ్తాము. ఫస్ట్ టైం నెక్సస్ విజిట్ చేశాను అనమాట. సో ఇలా అనిందనమాట మా సండే అయితే. నిన్న సండే రోజు మీ ప్లాన్స్ ఏంటో కామెంట్ చేసేయండి. చిన్నోడికి ఏంటంటే అట్మాస్ఫియర్ ఒక 10 minutes అలవాటు అయిందంటే చాలు, వాడు దిగేసి ఆడుకుంటాడు. పెద్దోడు చిన్నోడు ఇద్దరు పాపను వదలలేదన్నమాట. వాళ్ళిద్దరు దాని వెనకే తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ హోమ్ సెంటర్లో షాప్ చేద్దాం అనుకున్నాం కానీ ప్రైజెస్కి తగ్గట్టే క్వాలిటీ అండ్ క్వాలిటీకి తగ్గట్టే మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అంత ధైర్యం చేయాలనుకోలేదు. క్రాకరీ ఒక్కొక్కటి ప్లేట్, డిన్నర్ ప్లేట్ అయితే చాలా వెయిట్ ఉంది. నేను పట్టుకుంటే పడిపోయేంత వెయిట్ ఉందన్నమాట. వద్దులే సాహసాలు, ఈసారి వచ్చినప్పుడు షాప్ చేద్దామని చెప్పి ఇంకా అటు నుంచి అటు డిన్నర్కి వచ్చేసాము. సో మా అక్క సజెస్ట్ చేసింది ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పి. ఓకే, మనం కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, టేస్ట్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్లీ బిర్యానీ అయితే మైండ్లో ఉండింది కానీ ఉలవచారు బిర్యానీ అనేది అక్క సజెస్ట్ చేసింది అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ లంచ్ కంటే కూడా అది స్నాక్ టైం అంటే బాగుంటుందేమో. 12:30కి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు రిలేటివ్స్, మా దగ్గర చుట్టాలేనమాట. మేము 2 o'clockకి వెళ్ళాము. లిటరల్లీ ట్రాఫిక్ వల్ల క్యాబ్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి, అందుకే చాలా లేట్ అయిపోయింది. ఇంకా 2కి వెళ్ళేసి 4:30, 5కి అలా రిటర్న్ అయ్యామన్నమాట. అండ్ ఎటు నెక్సస్ మాల్లో 4:55కి కోర్ట్ మూవీ షో ఉంది, అక్కడ చూసుకొని నెక్స్ట్ గేమ్ జోన్లో ఆడుకున్న తర్వాత అలా హోమ్ సెంటర్ని అలా విండో షాపింగ్ చేసేసి మేము రిటర్న్ చైతన్య ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఉలవచారు బిర్యానీ కోసం. చాలా బాగుంటుందంట. ఆఫ్టర్నూన్ ఓన్లీ స్టార్టర్స్తో అయితే కడుపు నిండిపోయింది అసలు. అపోలో ఫిష్, సమ్ చిల్లీ ప్రాన్స్ అంట, చికెన్ 65, పిజ్జా, స్పెగటీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, వీటితోనే అసలు ఫుల్ అయిపోయింది అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో బిర్యానీ తినాల్సిందే అని చెప్పి బిర్యానీ, నేనైతే డబుల్ మసాలా బిర్యానీ అనుకున్నాను మఫిల్కి వెళ్దామని, కానీ ఎప్పుడు రొటీన్గా తినేదే కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇంకా మా అక్క ఉలవచారు బిర్యానీ అనింది. సో లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని వెళ్ళాం. నిజంగా ఉలవచారు బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ స్టార్టర్స్లోకి వచ్చేసి చికెన్ లాలీపాప్ ఆబ్వియస్లీ. అది తప్పితే ఇంకా ఏ స్టార్టర్ నేను అంత ఇష్టంగా తినను. అదేంటోనండి, సండే అనగానే ఒక బిర్యానీ తిన్నామంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా, సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ నాకు డబుల్ మసాలా ఇష్టం అని చెప్పి మా వారు ఎక్స్ట్రా ఉలవచారు మసాలా నా ప్లేట్లో వేశారు. నాకు బిర్యానీ కంటే కూడా బిర్యానీలో వచ్చే మసాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ ఉలవచారు బిర్యానీతో పాటు దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాం. దమ్ బిర్యానీ నాట్ సో గుడ్, అంత నచ్చలేదు నాకు. కానీ ఉలవచారు బిర్యానీ అయితే 99.9% చాలా బాగుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందనమాట.
సో ఆఫ్టర్ అ సాటిస్ఫైయింగ్ బిర్యానీ ఖచ్చితంగా ఏదో ఒక డెజర్ట్ తినాలి. సో అందుకనే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ యాక్చువల్లీ నేను వద్దన్నాను, కానీ ఐస్ క్రీమ్ తింటే ఆ మీల్ కంప్లీట్ అవుతుంది కదా రెస్టారెంట్కి వచ్చినప్పుడు. అందుకనే నేను పిస్తా ఐస్ క్రీమ్ అండ్ పిల్లల కోసం, అక్క వాళ్ళ కోసం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనమాట. మా వారు ఐస్ క్రీమ్స్ తినరు. పిస్తా ఐస్ క్రీమ్ నేను ఎక్కడికి వెళ్ళినా పిస్తానే ఆర్డర్ ఇస్తాను, బాగుంటుంది టేస్ట్. కానీ ఇదెందుకో నాకు అంత నచ్చలేదు. అమూల్ ఐస్ క్రీమ్ పిస్తా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. వీళ్ళ ముగ్గురు అయితే ఒకే దగ్గర కూర్చోవాలని చెప్పి వాళ్ళు కొట్టుకుంటున్నారు, నేను నోట్లో పెడతానని చెప్పి. అండ్ వీడు మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట. తను ఐస్ క్రీమ్స్ తినడు. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అలా కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఆ పిక్చర్స్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. ఈ ఉల్లవచారు బిర్యానీ తిన్న తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొన్ని కొత్తవి ట్రై చేస్తేనే మనకి టేస్ట్ తెలుస్తుంది అని. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ చికెన్ దమ్ బిర్యానీ, మఫిల్కి వెళ్తే డబుల్ మసాలా బిర్యానీ, ఇది ఒక్కటే ఆర్డర్ ఇస్తాను. అండ్ పిస్తా హౌస్లో చికెన్ లాలీపాప్ బిర్యానీ, ఇవి మాత్రమే నా ఫేవరెట్ అనమాట. అండ్ నా ఫేవరెట్ లిస్ట్లోకి ఉల్లవచారు బిర్యానీ కూడా యాడ్ అయిపోయింది. మీరు ఉల్లవచారు బిర్యానీని టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ వచ్చేసి జీపీఆర్ మల్టీప్లెక్స్ దగ్గర అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ ఎంజాయ్డ్ ఆ సండే. మీ సండే ప్లాన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేశారన్నది కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మా పెద్దోడు చిన్నోడిలో కల్లా చిన్నోడి పని పూర్తయితే చాలు, ఇంకా ఎవరిని కూర్చొనివ్వడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.